మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా. ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా. మరి ఒక 5 ఏళ్ళ కోసం మీరు ఆశీర్వదించి 65 సీట్లు ఇచ్చి, సార్ నువ్వు నడుపు మేము ఉంటాం, ఏంది కష్టం నష్టం వస్తే మేము అండగంలో పడితే ఓ పూట వెనక ముందైనా కలిసి అవసరమైతే అందరం కలిసి ఓ పూట ఉపాసం బండి అయినా మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళది? నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా నన్ను. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్ళలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవ్వాలి, నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005లో 6లో మొదలుపెట్టింది, 2026 వచ్చినా పూర్తి చేయనందుకే కదా. నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే, ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, మేము కాళేశ్వరం కట్టాం. అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు, మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడన్నా ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడుర్రి. సరే, ఇవన్నీ నేను చూసుకుంటా, పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు.